హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బీరాస్ ఫుడ్. ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్పెషల్ నెత్తళ్ళ ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పచ్చి నెత్తళ్ళండి, మంచిగా క్లీన్ చేసుకుని నేను కడిగి పక్కన పెట్టుకున్నాను. ఆ ఫిష్ కూర తల ఉంది కదండి, అదైతే నేను ఉంచేసుకున్నాను. మీకు నచ్చకపోతే మీరు అది తీసేయచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక కడాయి పెట్టుకుని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఫిష్ కర్రీ కదా, కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకుందాం. 2 ఉల్లిపాయలు తరిగిన వేసుకున్నాము. అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. గోల్డెన్ కలర్ వచ్చినాయండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాము. ఇవి 2 వేగిన తర్వాత కారం వేసుకోవాలండి. చేపల కూర కదా, కొంచెం ఎక్కువగానే పడుతుంది. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. ఇది కూడా మంచిగా కలుపుకుని కారం ఉన్న పచ్చిమిర్చి 3, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవి కూడా బాగా కలిసేలాగా కలుపుకుని ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం. నేను 1/2 కేజీ చేపలు తీసుకున్నానండి. దానికి తగినట్లు పులుపు వేసుకుందాము. సుమారు 100 గ్రాములు పట్టింది. బాగా కలుపుకుని మూత పెట్టుకుని బాగా మరగనివ్వాలి ఈ పులుపు అంతా. చూడండి, ఈ విధంగా మరిగినప్పుడు మనం శుభ్రం చేసుకున్న నెత్తళ్ళు ఉన్నాయి కదండి, పచ్చి నెత్తళ్ళు, ఇవన్నీ వేసుకుందాం. ఈ పచ్చి నెత్తళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిదండి. మీకు ఎప్పుడైనా దొరికినప్పుడు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగానే అన్నీ వేసుకుని గరిటెతో చిన్నగా తిప్పుకోవాలి. మరి ఎక్కువగా తిప్పుకోకూడదండి, ఎందుకంటే చిన్న చేపలు కదా, విడిపోతూ ఉంటాయి. ఒకసారి మూత పెట్టుకుని బాగా కూర దగ్గరకు వచ్చేంత వరకు ఉడకనిచ్చుకోవాలి. చూడండి, ఈ విధంగా కొద్దిగా చిక్కబడింది కదా, లైట్గా ఒకసారి మనం చెక్ చేసుకుంటే ఆ కన్సిస్టెన్సీ ఏదో మనకి తెలుస్తుంది. అంతే అండి, కూర కొద్దిగా చిక్కబడింది. ఈ టైంలోనే చాలా తక్కువ గరం మసాలా ఉంటుంది కదా, అది వేసుకుని కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకుని ఇంకా స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా నూనె పైకి వచ్చేసింది కదండి, ఆల్మోస్ట్ కర్రీ కుక్ అయిపోతుంది. స్టవ్ ఆపేసాక కూర కొద్దిగా దగ్గర పడుతుంది, చిక్కబడుతుంది. ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. చూడండి, కర్రీ కొంచెం చిక్కబడింది కదా, ఇలా నూనె పైకి వస్తే పర్ఫెక్ట్గా కర్రీ రెడీ అయినట్టే. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి, ఈ విధంగా మనం ఎక్కువ కదపలేదు కాబట్టి ఫిష్ ఏమి చెదిరిపోకుండా మంచిగా పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి, ఎంతో హెల్దీగా పచ్చి నెత్తళ్ళ ఇగురు. మీరే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. Thank you for watching by Bira's Food. If you like this video, please like, share and subscribe.